హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ రంగస్వామి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నీళ్లతో మనం శివలింగాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయం అయితే మీకు చెప్పాలనుకున్నాను. మేము గత 5 సంవత్సరాలుగా మహాశివరాత్రి సందర్భంగా అర్ధరాత్రి 12 గంటలకు మా ఇంట్లోనే జలలింగోద్భవ శివలింగాన్ని అయితే మేము ఆవిష్కరించుకొని పూజ చేసుకోవడం అయితే జరిగింది. ఈ సంవత్సరం కర్నూలు జిల్లా మా సొంత ఊరు అయినటువంటి ఆస్పరిలో మా అన్న వాళ్ళ ఇంట్లో మొదటిసారి అయితే జలలింగోద్భవం చేసుకొని పూజ చేయడం అయితే జరిగింది. ఇది ఎలా తయారు చేసుకోవాలనే విషయం అయితే మీకు చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు ఈ శివలింగాన్ని తయారు చేసుకోవడానికి ఎటువంటి డబ్బుతో కూడిన ఖర్చు అయితే అవసరం లేదు. అందులోనూ పంచభూతాల్లో ఒకటైనటువంటి నీళ్లతో మనం శివలింగం తయారు చేసుకొని పూజ చేయడం అనేది చాలా పవిత్రకరం, శుభకరం. ఈ శివలింగాన్ని మీరు తయారు చేసుకొని పూజ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు 2 రోజులు ముందుగా ఒక స్టీల్ గ్లాసు, పొడవాటి ఒక స్టీల్ గ్లాసు, అలాగే రౌండ్గా స్టీల్ బౌల్ లాంటిది తీసుకొని అందులోకి అయితే వాటర్ నింపేసి డీప్ ఫ్రిడ్జ్లో పైన ఉంచండి. ఆ ఉంచిన తర్వాత 2 రోజుల వరకు తీయకండి. చూడండి మధ్య మధ్యలో ఎలా ఉందో ఒకసారి చూడండి, కానీ బయటికి తీసేసి పెట్టకండి. ఎందుకంటే మళ్ళీ కరిగిపోతుంది, మళ్ళీ మొదటి నుంచి వస్తుంది. అప్పుడు మనకి సరిగా అనుకున్న టైంకి అయితే మనకి శివలింగం అయితే రెడీ అవ్వదు. మా ఇంట్లో అయితే 2 శివలింగాలు అయితే రెడీ చేసుకుంటారు. ఎందుకంటే మా పిల్లలు కూడా మేము ఎలా చేస్తే అలా చేయడానికి ఆ పిల్లలు సపరేట్ రెడీగా చేసుకొని పెట్టుకుంటారు. అలాగే మేమంతా రాత్రంతా పూజ చేసిన తర్వాత తెల్లవారుజాము 4 నుంచి 5 గంటల మధ్యలో ఆ టైంకి దగ్గర శివలింగం అయితే కరిగిపోవడానికి అయితే వస్తుంది. మనం ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం నిమజ్జనం చేయడానికి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఆ శివలింగం అంతా కరిగిపోయి ప్లేట్లోకి వచ్చేస్తాయి. ఆ వాటర్ అంతా మనం అభిషేకం చేసిన పాలు, పెరుగు, నెయ్యి, తేనె, తర్వాత పళ్ళు ఇలాంటివన్నీ కూడా మనకు దాంట్లోనే వచ్చేస్తాయి. మనం పైన ఉండే ఆకులన్నీ పక్కకు తీసేసి తర్వాత ఆ వాటర్ అంతా తాగితే మన బాడీకి కూడా ఎన్నో విటమిన్స్ వచ్చేస్తాయి. చాలా హెల్త్కి కూడా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీ పిల్లలకు కూడా నేర్పించండి. ఎందుకంటే పిల్లలు చెబితే వినరు, చూసి అయితే నేర్చుకుంటారు. మీరు ఈరోజు ఏదైతే నేర్పిస్తారో రేపు పొద్దున పిల్లలు అదే నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. కాబట్టి మనకు డివోషనల్గా ఉంటుంది. మనము గుడికి వెళ్ళి గంటలు క్యూలో నిలబడాల్సిన పని కూడా లేదు. మన ఇంట్లో మనం తయారు చేసుకునే శివలింగానికి పూజ చేసుకోవడం చాలా స్పెషల్ కదా. అందుకని మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యులందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర.